ఒక పక్క భయంకరంగా ఉంది. ఎటు చూసినా నీళ్ల ప్రవాహాలు, వరదలు, పంటల నష్టం, ఇళ్లల్లో మునిగిపోతూ ఉన్నాయి, కార్లు మునిగిపోయినాయి, బైకులు కొట్టుకొని పోతున్నాయి. వాతావరణం అంతా కూడా పరిస్థితులు మారిపోయినాయి. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ వాతావరణ పరిస్థితులు మరలా ఈ 2024 సంవత్సరంలో చూడాల్సినటువంటి పరిస్థితిగా మారింది. నేనేమంటానంటే, దేవుని ఉద్దేశం లేకుండా ఏది జరగదు. దేవుడి ఉద్దేశం లేకుండా ఏది జరగదు. ఒక ప్రాణి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్నా దేవుడి ఉద్దేశం కావాలి. భూమి మీద ఏది జరగాలన్నా ఆయన మూలంగానే జరుగుతుంది. ఆయన లేకుండా ఏది సృజించబడలేదు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఒక తుఫాను రావాలన్నా, ఓ సుడిగాలి రావాలన్నా, ఒక కీడు రావాలన్నా, ఒక మేలు జరగాలన్నా, ఏది జరగాలన్నా దేవుడికి తెలుసు. మరి ఎందుకండి దేవుడు ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడు. ఇబ్బంది పెడతాడా? కొంతమంది జీవితాలకు పరీక్షా కాలాలు ఉంటాయి. పరీక్షా కాలంలో దేవుడు మౌనంగా ఉంటాడు. ఎప్పుడైనా మీరు గమనించారా? సంవత్సరం అంతా ఆ టీచర్ గారు లేకపోతే ఆ మాస్టారు బాగా తిడతాడు, చదవమని కొడతాడు, రాని వాటిని నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక విధంగా భయపెడతాడు. ఏం చేస్తాడు? చదవకపోతే కొడతానని, నువ్వు హోంవర్క్ చేయకపోతే కొడతానని, ఈ రీతిగా చాలా రీతిలుగా భయపెట్టి అరుస్తాడు. కానీ అదే మాస్టారు ఎగ్జామ్ రాయడానికి నువ్వు కూర్చున్నప్పుడు నీతో ఏమైనా మాట్లాడతాడా? నిన్నేమన్నా ప్రశ్న అడుగుతాడా? నువ్వు ఏమి రాస్తున్నావు అని అడుగుతాడా? నువ్వేమి రాస్తున్నావు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్తాడా? చెప్పడు. మరి ఏం చేస్తాడు? మౌనంగా ఉండి ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆ పరీక్షలో నిజాయితీగా ఉండాలని నీ వైపు చూస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో కొందరు ఏం చేస్తారు అంటే, చదవడం రాక, లేకపోతే చదవడం వచ్చి కూడా ఎక్కువ మార్కులు రావాలని కాపీలు పెట్టుకొని వెళ్తారు. ఏం పెట్టుకొని? కాపీలు పెట్టుకొని వెళ్ళి దొంగచాటుగా రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆ మాస్టర్ వైపు చూస్తాడు, ఆ క్షణంలో ఏమాత్రం ఒప్పుకోడు. నువ్వు ఈ ఎగ్జామ్కి పనికిరావు, పక్కకి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ ఎవరైతే నిజాయితీగా రాస్తారో వాళ్ళ వైపు చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడు. అదే రీతిగా దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఈ మనుషులకి ఈ శ్రమల్ని ఇస్తే, ఈ మనుషులకి ఈ కష్టాన్ని ఇస్తే, ఈ మనుషుల్ని ఇబ్బందుల్లో పెడితే, ఈ మనుషులకి ఈ శోధనలు కలుగు చేస్తే వీరు ఎలాగుంటారు? వీరు నా వైపు ఉంటారా, లేకపోతే వారు తమ సొంత ప్రయత్నాలతో బయటపడాలని ప్రయత్నం చేస్తారా? అప్పుడు దాకా ఇది చెయ్యి, నేను దీవిస్తా, ఇలాగుండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నా మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి, వాటిని ధ్యానించు, వాటి వల్ల నీకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పిన దేవుడే పరీక్షా సమయంలో మౌనంగా ఉంటున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. మనమేమి పెద్ద గొప్పవాళ్ళం కాదు. దేవుడు ఏది మనకు అనుగ్రహించినా దానిని ప్రేమతో స్వీకరించే వాళ్ళే దేవుని పిల్లలు. కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి దేవా విడిపించు అని అడగడం తప్ప, తప్పించుకోవడానికి అవకాశం ఉంటే తప్పించుకుంటాం, లేకపోతే ఏం చేయలేం, తప్పించుకోలేం. అయితే మనల్ని తప్పించేవాడు, మనల్ని దాచేవాడు మన దేవుడే. మన నిర్ణయ కాలాన్ని నియమించిన వాడు ఆయనే, మన ముగింపు కాలాన్ని నియమించిన వాడు కూడా ఆయనే. ఆయన ముగింపు కాలాన్ని పెట్టిన తర్వాత మధ్యలో ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనల్ని తీసుకొని పోలేం. ఈ భూమి నుంచి మనల్ని వేరు చేయలేం. ఈ భూమి మీద మనుషుల్లో నుండి మనల్ని వేరు చేయలేవు, మరణానికి అప్పగించలేవు. ఈ శ్రమలు, ఈ కష్టాలన్నీ కూడా దేవుని పిల్లలమైన మనకు ఆశీర్వాదం కలగడానికే, అభివృద్ధి చెందడానికే తప్ప మన ఆత్మీయతలో బలహీనలు కావడానికి కానే కాదని ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. ఆయన మౌనంగా ఉన్నాడని మనం బాధపడాల్సిన పని లేదు. ఆయన మనల్ని తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు.